రహస్య సమాలోచనలో నేను చెప్పి దాన్ని ఆపించాను. కావాలంటే నిజ నిర్ధారణ కమిటీ వేసుకోండి, రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిద్దో లేదో చూసిరండి అని చెప్పేసి ఆ తెలంగాణ అసెంబ్లీలో ఉన్న ప్రతిపక్షాలకు ఆయన ఒక సవాల్ లాంటి మాట కూడా ఇచ్చాడు. నేను రేవంత్ రెడ్డి గారి గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు, ఆలోచించడం లేదు. ముఖ్యమంత్రిగా ఆయన నిజం చెప్పి ఉంటానని అనుకుంటా ఉన్నా నేను. అంతేకాకుండా రంగారెడ్డి ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్ళడానికి కూడా మాకు ఒక విధంగా ఒప్పందం కుదిరిందని అర్థం వచ్చే విధంగా ఆయన మాట్లాడాడు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఒక వారం రోజులు మీరు ఎక్కడికో వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారో అయితే మాకే తెలియదు. మీకు ఓట్లేసి వాళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి తెలియదు, తెలిసిన అధికారులేమో బయట పెట్టలేదు. ఓకే, మీరు సొంత పని మీద పోయారని చెప్తా ఉన్నారు. రాజ్యాంగం పైన ప్రమాణం చేసిన ఒక ముఖ్యమంత్రికి సొంతం అంటూ ఏదో ఉంటుందని నమ్మను.